నాటి నిండా నవ్వు తెచ్చుకో, నాలుకతో స్తుతి పాడు, ఆత్మలకై ప్రార్థించు, అన్నిటితో వితుము, ఆత్మల పంట కోయుము. దేవునికి మహిమ కలుగునుగాక. నా పేరు బ్రదర్ శ్రీనివాస్ డేవిడ్. నేను విజయనగరం నుండి ప్రార్థించుచున్నాను. ఈరోజు మనము కంధమాల్ జిల్లా కొరకు, ఒడిశా రాష్ట్రంలో ఉంటున్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనములు చెల్లిస్తా ఉన్నాము. తండ్రి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకు కర్తవి, బలమైన దేవుడివి, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతివైన దేవునివి, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో మా భారతదేశంలో ఉంటున్న ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అక్కడ ఉంటున్న 15 మండలాలను, 2591 గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. అక్కడ ఉంటున్న ప్రజలను మీరు దర్శించమని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అయా, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుటకు నీవు వచ్చావు కదా తండ్రి. అయా, ఆ చోట నశించిపోతున్న ఆత్మలను మీ పాదాల యొద్దకు తీసుకుని వచ్చి వారి పాపమును నాయన నేను ఒప్పుకుంటూ ఉన్నాను తండ్రి. అయా, వారి పాపమును మీరు క్షమించి వారిని రక్షణ మార్గంలోనికి తీసుకుని రమ్మనమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాము తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈ సమయంలో నాయన ఆ ప్రాంతంలో ఉంటున్న రాజకీయ నాయకులను, అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అధికారులకు మీరు జ్ఞానం ఇచ్చి మీరు నడిపించమని, అయ్యా, మీ ప్రజలను పరిపాలించుటకు మంచి హృదయం కలిగి వారు మేలు చేయడానికి సహాయం చేయమని, అయ్యా, మరి వారు కూడా రక్షణ పొందుకోవడానికి నీవు మీ పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయాల్లో చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా నేను, నా ప్రియ సహోదరి సహోదరులు ఏకీభవించి ప్రార్థనలో అయ్యా 1 సంవత్సరం పూర్తి చేసుకోవడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఈ విధంగా ప్రార్థించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుడికి, సహోదరికి రావలసిన మీ దీవెనలను మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ రాకడలో మేమందరము ఎత్తబడటానికి, బుద్ధిగల కన్యకల వలె సిద్ధ మనస్సు కలిగి ఉండటానికి సహాయము చేయమని సమస్తము మీ హస్తానికే అప్పగించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మిమ్మల్ని స్తుతించి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.